పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో విలీనం చేసుకోవాలని గతంలోనే పివి నరసింహారావు ప్రధానిగా పనిచేసినటువంటి సమయంలో మన పార్లమెంటు తీర్మానించింది. అందువలన నరేంద్ర మోడీ సర్కార్కు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి మరొక తీర్మానం అవసరం లేదు, చర్చ కూడా అవసరం లేదనేది స్పష్టంగా చెప్పుకోవచ్చు. భారత్లో కాశ్మీర్ అంతర్భాగం అనేటువంటిది అందరూ గుర్తించినటువంటిది. అయితే మనకు మిత్రదేశంగా చెప్తున్నటువంటి అమెరికా ఇంతవరకు కాశ్మీర్ను మన అంతర్భాగంగా గుర్తించలేదు. వాళ్ళ మీడియాలోనూ లేదా అధికారికమైనటువంటి పత్రాల్లో కూడా భారత నియంత్రణలో ఉన్నటువంటి కాశ్మీర్ అని, పాకిస్తాన్ నియంత్రణలో ఉన్నటువంటి కాశ్మీర్ అని రెండు విధాలుగా మాట్లాడతారు తప్ప కాశ్మీర్ అనేటువంటి దాన్ని భారత్ అంతర్భాగం అనేటువంటిది ఇంతవరకు అమెరికా కూడా గుర్తించలేదు. అమెరికానే కాదు, ఐరోపా దేశాలు కూడా గుర్తించలేదు. కానీ కాశ్మీర్ భారత్ అంతర్భాగమే అనేటువంటి అంశాన్ని చైనా ఎప్పుడో గుర్తించిందనేది కూడా మనం గమనించాలి. అయితే మరి పాకిస్తాన్ను ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని నరేంద్ర మోడీ సర్కారు ఎందుకు వదులుకున్నది అనేటువంటిది ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎప్పుడో స్వాతంత్రం వచ్చినటువంటి తొలి రోజుల్లో నాటి ప్రధాని నెహ్రూ పూర్తిగా కాశ్మీర్ను స్వాధీనం చేసుకోకుండా పొరపాటు చేశారు, చరిత్రలో క్షమించరాని ద్రోహం చేశారు అని చెప్పేసి ఇప్పటికీ తీవ్రమైనటువంటి పదజాలంతో దుమ్మెత్తిపోస్తున్నటువంటి బీజేపీ శ్రేణులు లేదా సంఘ పరివార శ్రేణులు మరి ఇప్పుడు వచ్చినటువంటి ఒక అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేదు, ఎందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని విలీనం చేయలేదు అనే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళకే ఉన్నది. అందువలన ఆయా చారిత్రక నేపథ్యం లేదా భౌతికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అది విలీనానికి ఏ విధమైనటువంటి పద్ధతులు అనుసరించాలనేటువంటిది నిర్ణయించాలి తప్ప ఎప్పుడో 70 ఏళ్ల క్రితం జరిగినటువంటి దాన్ని ఇప్పుడు ఒక ప్రచార ఆయుధంగా బీజేపీ శ్రేణులు దాన్ని వినియోగించుకొని ఇప్పటికైనా వాళ్ళు నెహ్రూ మీద అటువంటి తప్పుడు ప్రచారాన్ని మానుకుంటారా లేదా అనేటువంటిది వాళ్ళకే వదిలేయాలి. ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు జారవిడుచుకున్నారు అనేటువంటిది యావత్ దేశానికి జాతికి నరేంద్ర మోడీ లేదా బీజేపీ దాన్ని బలపరిచేటువంటి సంఘ పరివార్ ఆర్ఎస్ఎస్ శక్తులు సంజాయిషి చెప్పుకోవాలి, సమాధానం చెప్పుకోవాలనేది నా అభిప్రాయం.